ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలు, స్తోత్రములు. దేవాది దేవుడికి కృతజ్ఞత వందనాలు. ఆ సర్వోన్నతుడు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చు వాక్యమును అందుకొని మనం ముందుకెళ్తామండి. ఈ రోజుకు గాను దేవుడు అనుగ్రహించే వాక్యము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నారండి. మరొకసారి చదువుతాను. మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారండి. దేవాది దేవుడికి స్తోత్రం. గొప్ప వాక్యం ఈరోజు మనకు అనుగ్రహించి మనల్ని ధైర్యముతో నింపి నడిపిస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా ఈ వాక్యము ద్వారా గ్రహించాల్సింది, నీకున్న శ్రమ ఎప్పటిదాకా ఉంటుంది, ఆ తర్వాత ఆ శ్రమలో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు, ఎలా చేస్తున్నాడు అనన్న దానిని దేవుడు తన ఆలోచన వివరిస్తూ ఆయన ఏమై ఉన్నాడు అనన్నది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చదవబడిన ఈ వాక్యములో నీవున్న పరిస్థితుల్లో నుంచి విడిపించడానికైనా, నీ ఆశీర్వాద త్రోవలలో నిన్ను నడిపించడానికైనా, నీకున్న బంధకాలను విడిపించడానికైనా, లేక నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయడానికైనా, దేవుని కృప నీ పట్ల విస్తారముగా ఉన్నది అని నీకు తెలియజేయడానికైనా కూడా దేవుడు ఏమై ఉన్నాడో ముందు నువ్వు గ్రహించాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, ఎవరి మహిమ కొరకండి? ఈ లోకంలోని అధికారుల మెప్పు గురించో, లేక వేరే వాళ్ళ మెప్పు గురించో, మనం ఎవరినైతే దగ్గరగా ఆశిస్తున్నామో వాళ్ళ మెప్పు గురించో దేవుడు సెలవు ఇవ్వట్లేదండి. నీ పట్ల ఏ కార్యమైనా చేయడానికి దేవుడు ఎందుకు చేస్తున్నాడు? దేవుడు నిత్యము నీ పట్ల చేసిన కార్యములను బట్టి మహిమ పొందడానికి చేస్తున్నాడండి. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట. ఏమని సెలవిస్తున్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? క్రీస్తు నందు మిమ్మును పిలిచిన దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అని అంటున్నాడు. ఇప్పుడు నీకు ఒక సమస్య, ఒక శోధన, ఒక కొండలాంటి భారముతో కూడినటువంటి ఒక పరీక్ష గుండా నువ్వు వెళుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందుగా ఈ ఒక్క వాక్యమే కాదండి, ప్రతి వాక్యములో కూడా మనం దేనిని బట్టి ఆయన దగ్గరికి వస్తాము. మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అనని, ఆ తర్వాత తన్ను వెదుకు వారికి ఖచ్చితముగా అనే ఫలము దయచేయి వాడని మనము నమ్మాలి కదా అని వాక్యం ఉంటుంది కదా. మనము చర్చ్కి వచ్చినా, ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినా, బలిపీఠాల దగ్గరికి వెళ్ళినా, ఉపవాస ప్రార్థనలో కొనసాగినా, గుడారాల పండగకు వెళ్ళినా, పెద్ద పెద్ద మహాసభలకు వెళ్ళినా దేనిని బట్టి వెళుతున్నామండి? మనకున్న సమస్త సమస్యల నుంచో, లేక ఇంకా నేర్చుకోవాలన్న ఉద్దేశాన్ని బట్టో, లేక ఇంకా నేర్చుకుని దేవునికి సమీపంగా నడవాలన్న ఉత్సాహాన్ని బట్టో, విశ్వాసములో బలపడాలి అన్న ఆలోచనను బట్టో మనము ఆ ప్రేయర్ మీటింగ్స్కైనా, మందిరాలకైనా వాక్యం వినడానికి మనం వెళుతున్నాం. మరి వచ్చినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా మనం జీవించడం అనడము చాలా అసాధ్యమైన కార్యం అండి. అంటే విశ్వాసం లేకుంటే మందిరానికే పోం మనం, విశ్వాసం లేకుంటే దేవుని దగ్గరికి రాం మనం, విశ్వాసం లేకుంటే దేవుని వాక్యం మీదనే మనం ఆధారపడం, లోకానుసారంగా జీవించగలం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవైతే, నాకు ఇష్టమైన కుమారుడు కుమార్తెవైతే విశ్వాసము లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యం అని దేవుడు సెలవిస్తున్నాడు. చెప్పిన ఆ దేవుడే అంటున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు ఆయన? తర్వాత ఆయన చెప్పే మాట, ఎక్కడైతే తను వెదకు వారికి ఫలము దయచేయవాడని విశ్వసించి రావాలి కదా అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అటువంటి దేవుడు ఏమై ఉన్నాడంట? నీ పక్షమున నా పక్షమున
తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన వాడు ఏమై ఉన్నాడు? సర్వకృపానిధియగు దేవుడై ఉన్నాడు. సర్వ కార్యములలో ఆయన కృపను కుమ్మరించి నడిపించే దేవాది దేవుడై ఉన్నాడు. ఇది నువ్వు తెలుసుకుంటే ఈరోజు నిన్ను ఏ సమస్య ఏలుతుందో, ఈరోజు ఏ శ్రమల మార్గంలో నువ్వు వెళుతున్నావో, ఈరోజు ఏ కష్టకాలంలో నువ్వు జీవిస్తున్నావో, వాటన్నిటికీ సర్వకృపానిధి అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు గ్రహిస్తే అప్పుడు దేవుడు చెప్తున్నమాట, కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని అంటున్నాడు. అంటే నీకు వచ్చిన సమస్య ఎంతకాలం ఉంటుందని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడండి? కొంచెం కాలం మాత్రమే. కానీ మానవులమైన మనము రక్త మాంసములతో శరీరముతో మనం ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటాం? ఈ వచ్చిన సమస్య నాతోనే స్థిరంగా ఉండిపోతుందేమో అన్న ఆలోచనతో మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్న మాట కొంచెం కాలమే మనం సహిస్తే ఆ కార్యములో దేవుని మీద ఆధారపడితే ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన చెప్తూ కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేస్తాడు. కాబట్టి ఏమంటున్నాడు? కొంచెం కాలం మీరు శ్రమ పడండి, ఆ తర్వాత నేనే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాను. ఎలా చేస్తాడు? పూర్ణులుగా ఎందుకు చేస్తాడు? నీ శ్రమానుభవము చేత నువ్వు దేవునిలో ఇంకా లోతులలోనికి నడిపించబడి ముందుకు వెళుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే కొంచెం కాలం నువ్వు సహిస్తే స్థిరమైన ఆశీర్వాదాలను నువ్వు అందుకోగలవు. కొంచెం కాలము నీ శ్రమను అనుభవిస్తే, కొంచెం కాలం నీ శ్రమ వైపునకు నువ్వు చూడకుండా కొద్దిగా నువ్వు సహిస్తే దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం బలమైన వాక్యం కదా. ముందు నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎటువంటి వాడు? నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు మొరపెడుతూ అంగలార్చుచున్నటువంటి నీ పరలోక తండ్రి ఏమై ఉన్నాడు? అన్నీ చేయగలడు కదా, సమస్తము చేయగలడు కదా, సమస్తము మీద స్వాతంత్రమునిచ్చిన దేవుడు కదా. కానీ కొన్నిటి మాత్రమే నేను చేయగలను అన్న ఆత్మ జ్ఞానమును కలిగిన వారమే కదా ఆ కొన్నిటి యందు లోబడక దేవుని యందు మనం ఆధారపడి ముందుకు కొనసాగుతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడు? తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన దేవుడు సర్వకృపానిధి దేవుడై ఉన్నాడు. ఆయన కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని సెలవిస్తున్నాడు. కాబట్టి చక్కటి వాక్యంతో ఈరోజు మాట్లాడాడు, బలం ఇచ్చాడు కదండి. ధైర్యం తెచ్చుకో సహోదరి సహోదరుడా. ఈరోజు నీ సమస్యలకన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చేశాడు. కొంచెం కాలం అని అన్నాడు. ఆ కొంచెం కాలము నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో కొనసాగగలిగితే ఆ కొంచెం కాలానికి దీర్ఘకాలికమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకొనబోతున్నావు. ఇటు కృప దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా నీకు స్తోత్రములు. విత్తి ఉన్న వాక్యమును అయ్యా మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే ధన్యత విశ్వాసమును కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. తండ్రి నా దేవానికి స్తోత్రములు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి జ్ఞానముతో వారిని నింపి మీ హస్తమును వారికి తోడుగా ఉంచి నీ పునరుత్థాన విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. ఎవరి బిడ్డలు దారి తప్పకుండా ప్రభా నీ మార్గంలో కొనసాగే కృప దయచేయండి. ఏ బిడ్డలకైతే వివాహము కాలేకుండా ప్రభా అయా నీ కృప కొరకు కనిపెడుతూ ప్రార్థనలు చేస్తూ మొరపెడుతున్నారో ఆ బిడ్డలకందరికీ వివాహ ద్వారములు తెరవమని, వారికి కావలసిన సర్వము సకలము కూడా మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. తండ్రి దైవజనులను సువార్థికులను సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్లి స్వార్థ ప్రకటిస్తూ ప్రభా వ్యయ ప్రయాసల కూర్చి ముందుకు కొనసాగుతున్న ప్రతి బిడ్డను సేవకులను మీరు ఆశీర్వదించి వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవా నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. ఈరోజు ఎవరైతే ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మీ ద్వారా అడిగి పొంది ఉన్నారు కాబట్టి వారి దీవెనల ఆయుష్ మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా. అటువంటి కృపత అందరిని ఆశీర్వదించి మీరే ముందుకు నడిపించమని మీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామమున నా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడ్డాము. ఈ రోజు ఎంతో బలంగా దేవుడు మాట్లాడాడని అనుకుంటే దయచేసి ఈ బలాన్ని ఇతరులకు కూడా అందించండి.
ఈ వాగ్దాన వాక్యమును అనేకులకు పంపించండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేసి దేవుని దీవెనలు అందుకోండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా